కానీ మనుషులు ఏం చేస్తారంటే అలాగ వేషనకి వచ్చి పర్లేదమ్మా మీకోసం మేము చాలా ప్రార్థన మీకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం చేసాడో చేయలేదో మనకు అనవసరం చేస్తున్నాం అని చెప్పి అలాగన మోల్డ్ చేసి ఏం చేస్తారంటే మనుషుని ఎలాగైతే పట్టుకోవాలో వారి నాడి పట్టుకొని 2-3 సార్లు 4 సార్లు వారితో గమనించి వారిని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకొని ఆ నాడి పట్టుకొని ఏం చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారు ప్రాఫిట్ అనమాట అనేది సంపాదించుకుంటారు మనుషులు. ఇది ఎక్కువైపోయింది. దే ఆర్ నాట్ ప్రాఫిట్స్, దే ఆర్ ప్రాఫిటర్స్. ప్రాఫిట్ అనమాట. అంటే వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించకుండా సొంతగా వారికి పరిజ్ఞానంలో వారికి ఏది వస్తారు నాకు ఈరోజు దేవుడు నాకు చూపించాడు నాతో మాట్లాడాడు అని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఈ మధ్యన కూడా పాస్టర్స్ ఏమంటున్నారంటే కొంతమంది లేండి అందరు కాదు మన సినిమాలు చూసినా కూడా ఏమవదు అని చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు నాకు ఈ మధ్యనే తగిలేరు అంటే ఆ మధ్యలో ఉన్నారు కానీ ఈ మధ్యన ఆమెకు అది మళ్ళీ రివర్స్ అయింది. ఏముందండి ఆ సినిమాలో చాలా మంచి ఉంటుందండి, వెరీ గుడ్. సినిమాలో మంచి ఉంటే 3-4 పాటలు పాడి ఆరాధన చేసిన తర్వాత సినిమా వేద్దాం, వాక్యం ఎందుకు, చాలా బాగుంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదే అడిగా నేను వాళ్ళని. కొంతమంది చెప్తాను మనం మంచిని తీసుకుందామండి. అవును మంచినే తీసుకుందాం, సినిమాలో ఎత్తపోతుందిగా. ఒక అరగంట ప్రసంగం చెప్పి 1 గంట సినిమా అయితే భలే ఉంటుంది. సంఘం కూడా పెరిగిద్ది కదండి. సంఘం తొందరగా పెరిగిద్ది. మన సంఘం ప్రపంచంలో ఉన్న సంఘం కంటే ఎక్కువ పెరిగిద్ది. చాలామంది ఉన్నారు నాతో వాదించారు. నేను వాదించిందే చెప్తున్నాను, నేను ఊరికి చెప్పట్లా. మంచిని తీసుకోవాలి బ్రదర్, మంచిని తీసుకోవాలి, అందుట్లో మంచి ఉంటుందిగా. మరి అందుట్లో మంచి ఉంటే మరి ఇందుట్లో ఏముంది, చెడు ఉందా? ఇందులో మంచి తీసుకోవడానికే మన జీవితం చాలదు. నాకు తెలిసి ఇందులో ఉన్న మంచిని తీసుకోవడానికే మన జీవితం చాలదు కదా. దేవుని విషయాల గురించి అద్భుతాలు రాయాలంటే ఈ ప్రపంచం చాలదని చెప్పి యోహాను భక్తుడు రాశాడు. దాన్ని వేరేగా చెప్తాను మీకు, అంతే తేడా. నేను కొత్తగా చెప్పట్లా, మీకు చాలాసార్లు చెప్పాను. నేను కొత్తగా చెప్పేది ఏముండదు, బైబిల్ ఉన్న మాటలే మీకు అర్థమయ్యేదికి చెప్తాను కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న మంచి తీసుకోవడానికే మన జీవితం చాలదు, ఇది మానేసి ఇంకా పక్కదంటే ఎలా తీసుకుంటావు? ఈ బాటిల్ నీళ్ళు తాగుతానే కదండి వేరే బాటిల్ అడిగేది నేను. ఇందులో నీళ్ళున్నాయిగా, మంచి ఉన్నదో చెడు ఉందో తర్వాత మాట్లాడదాం. ఇది వాక్యం సమయం కాదుగా, సినిమాలో మంచి ఉందో చెడు ఉందో తర్వాత మాట్లాడదాం. అసలు నేను ముందు ఈ బాటిల్ తాగితే ఇది పూర్తి అవుతే వేరే బాటిల్ తాగడం అనేది మంచి పద్ధతి. ముందు ఇందులో ఉన్నటువంటి మంచి విషయాన్ని అన్నీ 100% నేను స్వీకరించగలిగితే ఇంకా ఇందులో తీసుకోవాల్సిన నాకు ఏమీ లేదంటే అప్పుడు మనం పక్కకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, దేనికి వెళ్దాం. భలే చెప్తారండి, భలే చెప్తారు. ఏమవుద్ది అని. దానివల్ల సంఘాలు కూడా పడబోతున్నాయి. వీళ్ళకి ప్రవక్త లేని ప్రవక్త